నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, షష్టగ్రహ కూటమి అని చెప్పేసి మనకి ప్రతి ఛానల్లో ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అంటే షష్టగ్రహ కూటమి అంటే ఇన్ని గ్రహాలు ఒకేసారి కలుస్తున్నాయి అని చెప్పేసి చాలా హడావిడి జరుగుతుంది. అంటే కొంతమందికి మంచిది కాదని చెప్పేసి, కొంతమందికి మంచిదని చెప్పేసి, ఇది ఇలా రాకూడదని కొంతమంది, వచ్చినా పర్వాలేదని కొంతమంది అట్లా చెప్తున్నారు కదా. అసలు షష్టగ్రహ కూటమి ఏంటి, ఎట్లా వస్తుంది, అది ఎవరికి మంచిది ఎవరికి మంచిది కాదు, అంటే దాని ప్రభావం అసలు ఉండబోతుందా లేదంటే ఎలా ఉంటుందంటారు? ఓకే, తప్పకుండా అమ్మా. ఈ టాపిక్ పక్కన పెడితే ఒక చిన్న విషయం. ఇంట్లో ఒక తండ్రికి తండ్రి, ఓకే, తండ్రికి తండ్రి అండ్ కూతురు, తల్లి, కోడలు, ఒక అనదర్ పర్సన్ అంటే పని వాళ్ళు కావచ్చు. ఓకే ఓకే, ఇక్కడ ఒక రిలేటివ్, అది మేనమామన లేదా సడ్డకుడ, ఎవరో ఒకళ్ళు, ఇంతమందిని కలిపి మనము ఒకే ఒక రూమ్లో పెట్టడం వల్ల, ఒకే రూమ్లో పెట్టి వీరికి ఒకటే వాష్రూమ్ ఇచ్చి మీరు ఒక 5 days ఇందులోనే ఉండాలి. సో దీనివల్ల ఏం జరుగుతుంది, మీకున్నటువంటి మెచ్యూరిటీ లెవెల్స్తో మీరు ఇప్పుడు ఇన్నేళ్ళు చేసేటువంటి యాంకరింగ్లో మీరు గొడవ జరుగుతుందా, లేదా మెచ్యూరిటీగా అర్థం చేసుకొని వెళ్తారా, లేదా ఎట్లా ఉంటారు? గొడవలే జరుగుతాయి నార్మల్గా. అంటే ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ ఇక్కడ కొంచెం అంటే అందరికీ ఒకేసారి అవసరం ఉన్న కొంచెం ఆ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది కదా గురుగారు. అది ఏదైనా కావచ్చును. కొన్ని విషయాలకు కొందరు ఓకే చెప్తారు, కొందరు నో చెప్తారు. అవును. ఒకే విషయాన్ని కొందరు వారికి ఉండే మెచ్యూరిటీ లెవెల్స్తో అర్థం చేసుకుంటారు. ఒకరు నాకు అవసరం లేదని చెప్పి ఈ అవసరం లేదని తిరస్కరించినందు వారితో ఈ అర్థం చేసుకున్నటువంటి వారు వాదిస్తారు. నువ్వు ఎందుకు అట్లా అంటావు, అట్లా కాదు ఇట్లా అర్థం చేసుకో, నాకు అర్థం చేసుకునే అవసరం నాకు లేదు అని ఒకళ్ళు చెప్తారు. అంటే చెప్తున్నా ఇక్కడ శనేశ్వరుడు అంటే మనకు వర్క్, ఎప్పుడు పని, మొద్దుగా ఉన్న లేజినెస్గా ఉన్న ఆయనకు నచ్చదు. ఓకే. రెండవది సూర్య భగవానుడు, రాయల్టీ ఎక్కువగా కూడా, ఒక పొగరు అంటే ఒక హుందాతనం, ఒక నేను ఒక సెల్ఫిష్తో పాటుగా ఒక నేను అనే ఒక అహంభావం ఎక్కువ ఉంటుంది. రాహువు ఇక్కడ అంతమంది ఉన్నప్పుడు ఒకరికి తెలియకుండా ఒకరు మాట్లాడుకునే సంభాషణ కూడా ఉండొచ్చును. వాష్రూమ్కి ఎవరైనా వెళ్తే అతని గురించి వీళ్ళు చెడుగా అనుకోవచ్చును, చెప్పలేం. నెగిటివిటీ. బుధుడు మాటకు కారకుడు. సో అక్కడ సౌమ్యంగా మాట్లాడితే ఉండవచ్చును, అంతమంది ఉండవచ్చును. సౌమ్యంగా ఎవరైతే మాట్లాడతారో 100% వారు ఉండవచ్చును. ఎవరైతే క్రిటిసిజం చేస్తూ వెటకారంగా మాట్లాడతారో గొడవలు అవుతాయి అక్కడ. శుక్రుడు. సో ఎవరైతే బీ స్మైల్తో మాట్లాడతారో, ఎవరైతే ప్రేమగా ఉంటారో వారికి అద్భుతమైనటువంటి స్థానం. శుక్రుడు ఉచ్చబొందే అటువంటి స్థానం ఇది. ఇది మీనరాశి. విన్నరా? మీనంలో శుక్రుడు ఉచ్చబొందుతాడు. సో ఎప్పుడైతే ఆ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ ఓనరు ఎవరైతే ఉన్నారో, నాది ఈ యొక్క రూము, నేను చెప్పినట్టు మీరు వినాలి అనేటువంటి రైట్స్ కూడా ఉంటాయి అక్కడ. శుక్రుడు, శని, రాహువు, బుధుడు, మ్యాక్సిమము గురుపాలిత గ్రహాలు, శనిపాలిత గ్రహాలు ఉంటుంది. గురుపాలిత గ్రహాలలో కుజుడు, అదేవిధంగా మనకు కేతువు,
అదేవిధంగా బుధుడు ఇవి రావడం జరుగుతుంది. శనిపాలిత గ్రహాలలో శుక్రుడు, రాహువు, ఈ యొక్క మనకు శనేశ్వరుడు, ఈ సూర్యుడు, బుధుడు ఏమిటి అంటే ఆ వారి గ్రహస్థితిని బట్టి ఎక్కడ అంటే 159 స్థానాలు కానీ 11వ భావం కానీ అదేవిధంగా 4వ భావం కానీ ఉంటే మంచి రిజల్ట్ ఇస్తారు. కనుక ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మిథునం వారికి 11వ భావం అవుతుంది. అది 1 2 3 4 5 6 ఇది మిథునం మనకిది. సో ఇది మిథున రాశి. మిథునం నుంచి ఎందుకు చెప్తున్నారు? మొదటిది మేషం కదా అంటే చెప్తా. మిథునానికి 11వ భావము ఇది అవుతుంది కనుక సో వీళ్ళకు ఏదైనా ఒక ప్లస్ జరిగే ఛాన్సెస్, అది వ్యాపార రీత్యా ప్లస్ జరిగే ఛాన్సెస్ ఉంది. అంతే. ఇక కర్కాటకం వారికి కూడా కొంతమేర ప్లస్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఇక సింహరాశి వారికి 8వ భావం అవుతుంది కనుక హెల్త్ రిలేటెడ్ మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇబ్బంది కలిగే సంఘటనలు ఉంటాయి. మెయిన్ సింహరాశి వారికి భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ, లేదా భార్యాభర్తలకు సంబంధించిన గొడవలు ఏర్పడడం కానీ, కోర్టు రిలేటెడ్ కేసులలో ఇబ్బంది కలిగేటువంటి సంఘటనలు ఏర్పడేటువంటి పరిస్థితి కానీ, లేదా మనీ పెద్ద మొత్తంలో లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో జాగ్రత్త. ఇక కన్యా రాశి 7వ భావం. మ్యారిటికల్ లైఫ్ కావచ్చును, పార్ట్నర్షిప్లో ఉండేటువంటి ఈ యొక్క బిజినెస్లు కావచ్చును, అభిప్రాయ భేదంలో అభిప్రాయం అంటే వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు ఇవాళ నేను పలానా శాఖం ఉండమని చెప్పిన, లేదు ఆ శాఖం కాదు ఇవాళ ఈ శాఖం ఉండాలి, అభిప్రాయ భేదాలు ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఉదాహరణ, ఇవాళ సినిమాకి పోదాం, లేదు రేపు పోదాం భార్యాభర్తలలో, లేదు వ్యాపారం చేసే దాంట్లో వీరికి షేర్ ఇద్దాం లేదా వారికి షేర్ ఇద్దాం, ఇలా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో కన్య. ఇక తులారాశి వారికి పెద్దగా ఇబ్బంది అయ్యేటువంటి ఛాన్సెస్ లేదు. ఓకే. సో ఇది దీని గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, తులారాశి అవసరం లేదు. సో ఇక్కడ నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి 5వ భావం. ఎవరైతే వృశ్చిక రాశికి సంబంధించి కన్సీవ్ అయి ఉన్నారో, ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారో, ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సూపర్. వారికి 100% సూపర్. బట్ పోదాం. బట్ కొంతమేర ఎవరిదైతే మేష లగ్నం అవుతుందో, వృశ్చిక రాశి అయి ఉండి మేష లగ్నం అవుతుందో వారికి ఇబ్బంది జరుగుతుంది. వృశ్చిక రాశి నాది, బట్ నా జాతక రీత్యా నాది మేష లగ్నం, సో నాకు ఇబ్బంది అవుతుంది. వృశ్చిక రాశి వారికి బాగుంది చెప్పారు అంటే లగ్నాన్ని చూసుకోవాలి. రెండవది, ఇది ఇక్కడికి అయిపోయింది వృశ్చిక రాశి వారికి. సో ముఖ్యంగా వీరికి సంతానము, అదేవిధంగా విదేశీ ప్రయాణాలు, కన్సీవ్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్త కొంతమేర. ఇక ధనస్సు వీరికి భూ సంబంధిత ఇబ్బందులు కావచ్చును, లేదా ల్యాండ్ కబ్జాకు గురి అయ్యే సందర్భాలు కావచ్చును, కబ్జాకు గురి అయినటువంటి ల్యాండ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నవి ఇక్కడ. ఓకే. సో స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు,
గోచరిస్తున్నాయి ధనుసు రాశి వారికి. ఓకే. ఇక మకరం. మకరం అంటేనే మొండి జగమొండి. సో వీరి యొక్క గౌరవ మర్యాదలు కొంతమేర భంగం కలిగేటువంటి ఛాన్సెస్ ఉన్నది. ఓకే. కొంతమేర అంతే, ఎక్కువ ఇక వేరే ఏది ఆలోచించకండి, ఎవ్రీథింగ్ ఫైన్. ఓకే. నెక్స్ట్ కుంభం. కుంభం మకర రాశి వారికి కూడా గౌరవ మర్యాదలు, అదేవిధంగా ఇంట్లో కొంతమేర వీరి అమ్మగారికి హెల్త్ ప్రాబ్లం రావడం కావచ్చును మకర రాశి వారికి. ఓకే. అంటే ఇండైరెక్ట్ గా వస్తుంటాయి. ఓకే. ఇక కుంభం. కుంభరాశి వారికి అయితే చాలా డేంజర్ జోన్. కుంభరాశి వారికి ఎవరైతే ఉన్నారో వీరు పనిచేసే చోటనే వీరికి ఇబ్బంది కలిగే సంఘటనలు, లాభించే చోటనే నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఓకే. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. దీంతో పాటుగా వీరి గౌరవ మర్యాదలకు కూడా భంగం కలిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. కుంభరాశి వారికి మనీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఓకే. కుంభరాశి వారికి జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎస్పెషల్లీ మీనం, ఇందాక చెప్పుకున్నాం, మీన రాశిలోనే ఇవన్నీ ఉన్నాయి కనుక సైలెన్స్గా ఉండాలి మీనరాశి వారు. ఓకే. అంటే అందరికంటే ఎక్కువ డేంజర్ ఉన్నది వాళ్ళకే అంటారా? చెప్తాను, ఇంకా మేషం ఉంది, వృషభం ఉంది కదా. సో మీనరాశి వారు ఇక్కడ ఇంటి ఓనర్. మీనరాశి వారు ఇంటి ఓనర్ కనుక ఇక్కడ మరి ఎక్కువగా కూడా ఓం భార్గవాయ నమః, ఓం భార్గవాయ నమః అనేటువంటి మంత్రాన్ని కానీ ఈ ఒక 15 రోజులు పర్ఫ్యూమ్ను స్ప్రే చేసుకోవడం వల్ల, వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకోవడం వల్ల మీనరాశి వారు మంచి పర్ఫ్యూమ్ను డొనేట్ అమ్మవారి దేవాలయంలో దానంగా ఇచ్చిన, బ్రాహ్మణులకు దానంగా ఇచ్చిన, శుక్రుని యొక్క ఫుల్ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఓకే. ఫుల్ ఎనర్జీ ఫామ్ అయ్యి ఎక్కువగా రిజల్ట్ అనేటువంటిది ఉండకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మరొకటి ఇదంతా రాశులను బట్టి. బట్ వ్యక్తిగత జాతక రీత్యా మొన్న ఒకరిది జాతకము మేషలగ్నం అయింది తనకు. ఓకే. మేషలగ్నం అయింది, రీసెంట్గా 2 కిడ్నీలు ఖరాబ్ అయినవి. అంతా 20-25 డేస్ అవుతలేదు. 2 కిడ్నీల మీద ఎఫెక్ట్ పడింది. మన దాన్ని ఏమంటారమ్మా, డయాలసిస్ స్టేజ్కి వెళ్ళండి. పాపం బాధ అనిపించింది. అంటే చెప్తున్నా లగ్నం అది. బట్ ఆయన రాశి చూసుకుంటే కర్కాటక రాశి. కర్కాటక రాశికి గురువు ఏకాదశి స్థానంలో ఉన్నాడు, ఎక్సలెంట్గా ఉన్నాడు. ఇగో ఇట్లా ఉంటుంది కొన్ని. ఇక్కడ ముఖ్యంగా మేషరాశి వారికి మేషం ఏలినాటి శని ఎంటర్ కాబోతూ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం సూర్యుడు వెనుకకి రాబోతున్నాడు. రాహువు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు. డబ్బులు అధికంగా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంతే, మరొకటి ఏది లేదు. ఏమి కంగారు, ఆర్థిక సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఆర్థిక సమస్యలు అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నవి, ఒక 10,000 ఖర్చు కావాల్సి వచ్చింది, లెక్క లేదు కదా. 10 లక్షలు ఉన్నవి, 1,00,000 ఖర్చు అయింది, లైట్. సో ఆ రేంజ్లో మీరు ఉండండి, నేను అనేది ఆ స్టేజ్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు 1,00,000 ఉన్నవి 10 లక్షల ఖర్చు వస్తే ఇబ్బంది అవుతుంది. సో అలా ఇంటి సిచ్యువేషన్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా కూడా వ్యక్తిగత జాతక పరిశోధన చూసుకొని మంచి రెమెడీ మనం వారికి పర్సనల్గా ఇస్తాం. రెమెడీ అనేటువంటిది ఇట్లా షష్టగ్రహ కూటమికి, షష్టగ్రహ కూటమి అని చెప్పి మనము వారికి ఒక సంకల్పం చెప్పి ఒక జపమాల అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేసి వారినే కొనుక్కోమంటాం. మనకు సంబంధం లేదు, ఏ మాల కొనుక్కోవాలి, స్ఫటికమా, రుద్రాక్షణ, ఇలా మాలను తీసుకొని దానితో మనం ఇచ్చేటువంటి మంత్రము జపం చేసుకోవాలి. సో మంచి ఫలితం ఉంటుంది. అంతే, కేవలం ఎవరికి ఎలాంటి పూజలు అనేటువంటిది ఏది లేదు. మీరు బాగుండండి అంతే నేను చెప్పేది. మేషం కానీ మీనం కానీ అన్ని రాశుల వారికి సంబంధించి.
ఇక మనకు వృషభం మిగిలింది. ఈ వృషభ రాశి వారికి కూడా లాభదాయకమే. 11వ స్థానంలో సంచారం కనుక కొంత పర్వాలేదు. మిథున వారికి 10వ స్థానంలో ఉంది. అంటే వృత్తికి సంబంధించి మిథున లగ్నం కానీ మిథున రాశి వారికి కానీ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. జాబ్లో చెడ్డ పేరు కావచ్చును, లేదా మంచి జాబు రావచ్చును, అద్భుతం జరగవచ్చును, మిరాకిల్. మిథున రాశి వారికి ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ ఇప్పుడు మన రిజల్ట్స్ ఉన్నవి, చెప్పలేము, ఏదైనా జరగవచ్చు. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటి అంటే ఎవరు ఏం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. చిన్న సంఘటన జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న సంఘటన జరిగింది అని చెప్పి మనం దాన్నే పట్టుకొని ఉండలేం కదా. సో రేపు బాగుంటుంది, రేపు బాగుంటుంది, రేపు బాగుంటుంది అంతే. సో ఏవో చిన్న సంఘటన ఉంది అని చెప్పి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. చక్కటి రెమెడీ నేను మీకు పర్సనల్గా ఫోన్లో చెప్తాను, మంత్రోపదేశం చేస్తాను. అది చేసుకొని ఆ రోజు మొత్తము జపం చేసుకోండి. ఇప్పుడు చంద్రగ్రహణము సూర్యగ్రహణం ఉంది, ఏం చేస్తాం ఆ రోజు? ఈ రాశి వారికి బాగాలేదు, ఆ రాశి వారికి బాగాలేదంటాం. సో ఆ రోజు జపము కానీ హోమము కానీ దానం కానీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక్కడ కూడా ఈ షష్టగ్రహ కూటమి మనకు కేవలం 3 రోజులే ఉంటుంది, పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత పంచగ్రహ కూటమి 5 గ్రహాలు కలిసి ఉంటుంది. చంద్రుడు ఎప్పటికప్పుడు కూడా 2.5 రోజులకు మారిపోతాడు. 2 days 2.5 రోజులకు వెళ్ళిపోతాడు. అంటే ఆ 3 రోజులు మాత్రమే ఇలా ఉంటుంది అంటారా? దాని తర్వాత మళ్ళీ మారిపోతుంది, యథావిధిగా ఉంటుంది కదా. 6 గ్రహాల కలయిక. దీని తర్వాత చంద్రుడు ముందుకు మేషానికి వెళ్ళిపోతాడు. సో దాని తర్వాత నెమ్మదిగా కూడా సూర్యుడు వెళ్ళిపోతాడు. దాని తర్వాత విన్నరా, దాని తర్వాత బుధుడు శుక్రుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. రాహు కిందికి వెళ్ళిపోతాడు, కుంభానికి వస్తాడు రాహు. చాలా ఉన్నవి కనుక ఏదో జరిగిపోతుంది, మాకేదో అయిపోతుందని ఎవరేం బాధపడకండి. కొంతమేర జరిగితే జరగనివ్వండి, కర్మ స్వీకరిద్దాం. ప్రతిదీ ఓకే, ఇంతకంటే ఏం చేస్తాము అని భగవంతుని వేడుకుంటే సరిపోతుంది. కనుక ఎవరు ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇదైతే తాత్కాలికం మాత్రమే, అంతే. నేను కూడా చెప్తున్నా, లగ్నము నా లగ్నము పలానా. ఎవరికైతే మేష లగ్నం ఉంటుందో వారికి మాత్రం కొంచెం డేంజర్ జోన్ అయితే ఉంటుంది. మేష లగ్నం వారికి మేష లగ్నం కానీ అదే విధంగా ఈ యొక్క సింహ లగ్నం ఆ 3 రోజులు అంటారా? ఇక స్టార్ట్ అవుతుంది వీరికి. మేష లగ్నము, సింహ లగ్నము, ధనస్సు లగ్నం. జాతకరీత్యా లగ్నాలను చూసుకోండి ఈ లగ్నాల వారికి. అంటే గురుగారు ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి తర్వాత ఈ 3 రాశుల వాళ్ళకి ఎప్పటి వరకు బాగుండదంట? 2.5 సంవత్సరాలు. అంటే ఇప్పుడు బాగుండేటి మనకి వృషభ రాశి, తులారాశి వాళ్ళకి. తులా సూపర్, వృషభ సూపర్, వృశ్చికం కూడా పర్వాలేదు. కొంతమేర రాశికి కొంతమేర అబ్బో అష్టమ గురువు వస్తాడు మళ్ళీ, బాలేదు. బట్ మిథునము ఓకే, మిథునాత్ లగ్నాత్ గురువు వస్తాడు వీరికి. మళ్ళా ఈ గురువు ఇక్కడికి వస్తాడు. కొంత ఈగో ఫీలింగ్ పెరగడం కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం కానీ ఇలా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కర్కాటకం సూపర్, కర్కాటకం వారికి, మకరం వారికి. అంటే వృషభ, కర్కాటకం, తుల, మకరం ఈ 4కి పర్వాలేదు, బాగుంటుంది. మూసుకొని బాగుంటుంది. 2.5 సంవత్సరాలు బాగుంటుంది అంటారా? బాగుంటుంది. ఓకే. ఈ మేషం, సింహ, ధనస్సు 2.5 సంవత్సరాలు ఇబ్బంది. అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకొని రెమెడీస్ ఫాలో అవుతే మనకి పర్వాలేదు అంటారు కదా. ఓకే. అంటే ఎంతో మంది మనకి ఇప్పుడు బాగా అలచల్ చేస్తుంది, అంటే షష్టగ్రహ కూటమి వస్తుంది, ఏదో జరగబోతుంది, ఏమైపోతుందో, దాని తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది. ఏం జరగదు. ఇప్పుడు కరోనా వచ్చింది, అవును, ఏమైంది? కొంత మనుషులలో స్వార్థం ఇంకా బాగా పెరిగింది, డబ్బులు ఖర్చు పెడుతున్నారు. మునుపు బాగా దాచిపెట్టుకుంటుండే డబ్బులు. అంటే ఇప్పుడు ప్రాణం మీద డబ్బులు ఉన్న ఇప్పుడు డబ్బులు ఎందుకమ్మా ఎంజాయ్ అంటే, ఇప్పుడు ఒక కారు కొనుక్కున్నావు, కారులో నువ్వు తిరిగాను, ఎందుకు కారు కొనుక్కోవడం? ఇప్పుడు అనుభవించాలి కదా. అనుభవించని దేనికి? పట్టిగా రోగాల పాలై హాస్పిటలైజ్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఏమొస్తుంది? అట్లా అంటే షష్టగ్రహ అది మనకు ఉండాలి జాతకంలో యోగం.
ఉంటేనే మనం అనుభవించగలుగుతాం. ఓకే. లేదు అనుకుంటే నువ్వు సంపాదించి కొడుకుకో అల్లునికో ఎవరికో ఇవ్వాలి ఉంది. అంతే. అంటే మన జాతకంలో లేకపోతే కూడా అట్లా ఇచ్చేస్తాం కదా గురుగారు, ఏంటిది మనం అనుభవించకుండా. అట్లా ఉండదు, ఏదున్నా కూడా జాతకం డిసైడ్ చేస్తుంది. అదే అంటున్నా, జాతకంలో అది లేదు నేను అనుభవించాలి అని అంటే ఇప్పుడు నేను ఎంత సంపాదించినా నేను అనుభవించలేను కదా. ఎందుకు నేను అదే చెప్తున్నా, రెమెడీస్ ఉన్నవి చాలా ఉన్నవి, విషయం ఏంది అనేది తెలుసుకోవాలి. ఓకే. అట్లా అది వారి వారి జాతక రీత్యా మనం రెమెడీస్ ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆ. క్యాన్సర్ మీకు లేదు, ఉమ్. నాకు లేదు, ఎవరికి లేదు. ఉమ్. క్యాన్సర్ ఉన్న వాళ్ళని చూసి అయ్యో దీనికే ఇట్లా బాధపడుతున్నావా, నాకైతే నేను బాధపడకపోతున్నాను, వచ్చే జన్మలో నీకు వచ్చేసినట్టే ఓకే. లాక్ అయిపోతుంది అక్కడ 100%. అంటే అర్థం చేసుకోండి నేను చెప్పినటువంటి పాయింట్ ఇది, విన్నరా? సో డబ్బు ఉన్నది అనుభవించడమా అనుభవించకపోవడం అనేటువంటిది అది మీ సబ్ కాన్షియస్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. అట్లా షష్టగ్రహ కూటమి గురించి, అందులో వచ్చే రాశులు వాళ్ళ ప్రభావాలు వాటి గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్. ఓకే, చూశారు కదా, మీ జాతక రీత్యా మీకు షష్టగ్రహ కూటమి తర్వాత ఎలా ఉంటుంది, మీరు ఏదైనా రెమెడీ ఫాలో అవ్వాలా లేదా అనేది పర్సనల్గా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి, గురుగారిని సంప్రదించండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.